కావున తక్షణమే ఈ ప్రభుత్వము 42% రిజర్వేషన్లు ప్రకటించేంత వరకు మీరు ఖచ్చితంగా ఈ ఎలక్షన్లని ఆఫ్ చేయాలి. లేని ఎడల మిమ్మల్ని ఖచ్చితంగా ఎక్కడికక్కడ ఎండగట్టి మేము ఒకటే పిలుపునిస్తున్నాం. ఈరోజు బీసీలం అందరం 42% రిజర్వేషన్లు ప్రకటించకుంటే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చెప్తుందంటే గ్రామ పంచాయతీలకు నిధులు లేవు అని చెప్పేసి 3,000 కోట్ల గురించి అని చెప్తున్నారు. ఇవాళ ప్రతి నెల లక్షలాది కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చే ప్రభుత్వానికి ఈ 3,000 కోట్ల రూపాయలు పెద్ద లెక్క కాదు. తక్షణమే ఈ ఎన్నికలు ఆఫ్ చేసి 42% తోటి రిజర్వేషన్లు ప్రకటించాలి. లేని ఎడల మేము ఇలా పిలుపునిస్తున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి 12,000 పైచలకు గ్రామ పంచాయతీలలో ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను అందరినీ మేము బీసీలం అందరం ఏకతాటిపైకి వచ్చేసి వారిని ఓడించాలని చెప్పేసి ఈరోజు మేము పిలుపునిస్తున్నాం. కావున మరియు ఈ ప్రభుత్వము నిన్నటి నుంచి ఈ రోజు వరకు దాదాపు 12 గంటలు అయిపోయింది. అతను తలగబెట్టుకొని ఇవాళ రాక ఒక్క ప్రభుత్వ మంత్రి కానీ ప్రభుత్వ అధికారులు కానీ వచ్చి చూసలేరు. కావున తక్షణమే అతనికి కార్పొరేట్ వైద్యం అందించాలి. ఇవాళ ఈ ప్రభుత్వ నిర్లక్ష్యంతో అతని కుటుంబం రోడ్డు పాలవుతుంది. కావున ఈ ప్రభుత్వము తక్షణమే ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ఉన్నది. కావున ప్రతి ఒక్కరం కూడా మేము పిలుపునిస్తున్నాం. ఈరోజు గ్రామ పంచాయతీలను రద్దు చేసి ఎలక్షన్లను రద్దు చేసి 42% రిజర్వేషన్లు ప్రకటించాలి. లేని ఎడల మరొక్కసారి చెప్తున్నాం, 42% ప్రకటించకుంటే ఈ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులను ప్రతి ఒక్కరిని కూడా పార్టీలకు అతీతంగా బీసీలు అందరూ ఏకమై వాళ్ళని ఓడించాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ జై బీసీ, జై విశ్వకర్మ. అన్నగారు అందుబాటులో లేకపోయేసరికి ఏం చేయాలో అర్థం కాక ఎంబడే ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆ ఆత్మహత్య చేసుకొని కూడా దాదాపు 12-13 గంటలు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి, సిగ్గులేని రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర మంత్రివారికి, ముఖ్యమంత్రి గారికి కనీసం ఇంత సీమ గుట్టినట్టు కూడా లేదు. కనీసం ఒక్క పత్రికలో కూడా ఈరోజు ప్రధాన పత్రికల్లో ఒక్కదాన్ని కూడా ఫ్రంట్ పేజ్ రాకపోవడం అదొక దుర్మార్గపు చర్య. అదేవిధంగా ఏ న్యూస్ ఛానల్లో కూడా ప్రధాన అంశం లేదు. ఇంకోటి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఏమైనా ఇంకిత జ్ఞానం ఉంటే, ఎందుకంటే ఇది సుప్రీంకోర్టు, హైకోర్టులో కూడా అనేక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పినప్పుడు, అదేవిధంగా ఎవరైనా కలత చెంది ఏమైనా చేసుకునే ప్రభుత్వందే బాధ్యత అన్నట్టు ఇప్పుడు ముఖ్యమంత్రి గారి పైన హత్యాయత్నం కేసు పెట్టాలి. ఇది ఆత్మహత్య కాదు, ఇది ప్రభుత్వం చేసిన హత్య. ఏదైతే సాయేశ్వరాచార్య ఉందో అది ప్రభుత్వం చేసిన యత్నం. కాబట్టి ఆయన మెరుగైన వైద్యానికి వెంబడే యశోద కన్నా, కిమ్స్ కన్నా తరలించాలి. లేని పక్షంలో ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున బీసీలు తిరగబడతారు. ఖచ్చితంగా ఈ 46 జీవోను రద్దు చేసి ఎలక్షన్స్ ఆపాలి. సాయేశ్వరాచారి గారికి మెరుగైన వైద్యం అందించి వారి కుటుంబానికి, ఏవది బీసీ సమాజానికి ప్రభుత్వం భరోసా ఇవ్వకపోతే మాత్రం ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి. అదేవిధంగా వారికి చేసిన అన్యాయానికి ఏవత్ తెలంగాణ సమాజం ఊకోదు. ఖచ్చితంగా ప్రభుత్వం తిరగబడి మీ గేట్లు ప్రజాపాలన కాదు, దుర్మార్గ పాలన, ప్రజాపాలన కాదు దరిద్ర పాలన, మీ పైన దొంగల పాలన, ఖచ్చితంగా తిరగబడి మీ ప్రజాపాలన ఏదైతే శ్రీలంకలో ప్రెసిడెంట్ను తరిమి కొట్టిరో బీసీలు కూడా మిమ్మల్ని ఇట్లనే ఉపేక్షిస్తే తరిమి కొట్టే రోజులు వస్తాయి. ఖచ్చితంగా సాయేశ్వరాచారి గారికి మెరుగైన వైద్యం అందించాలి. ఖచ్చితంగా వారు కోరుకున్నట్టు ఏదైతే 46 జీవోను రద్దు చేసి బీసీలకు 42% రిజర్వేషన్ దక్కాలన్నారో ఆ జీవో 46ను రద్దు చేసి స్థానిక సమస్య ఎలక్షన్లు ఆపాలని చెప్పి ఇక్కడ కోరుతున్నాను. ఎందుకంటే బీసీ సంఘాలు అన్నీ వచ్చాయి. మరి జాతీయ అధ్యక్షులు కానీ తీర్మార్ మల్లన్న గారు అందరూ వచ్చారు. ఎందుకంటే ఒక యువకుడు, ఉత్సవవంతుడు యువకుడు మరి ఎలక్షన్ల కోసమే తన ప్రాణత్యాగం చేసుకున్నాడు. ఎందుకంటే 3 పిల్లలు, చిన్న చిన్న పిల్లలు వాళ్ళు. మరి ఇదివరకు మేము రాత్రే మాట్లాడుతుంటే ఏమంటుండు, తెలంగాణ కోసం మన శ్రీకాంత్ గారు ఏ విధంగా చనిపోయిండో ఈ బీసీ రిజర్వేషన్ కోసం నేను చనిపోతాను అంటూ నాతోటి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ విధంగా జరిగింది. మరి దీనికంతా ప్రభుత్వం బాధ్యత వహించాలి. త్యాగాలు మాయి, భోగాలు మీ అనే విధంగా ఉన్నాయి. ఇదంతా దారుణం. మరి ప్రభుత్వం తక్షణమే మరి శ్రీనివాస్ యాదవ్ గారు మాజీ మంత్రి మాట్లాడుతూ 50 లక్షల ₹1 కోటి ఇచ్చా తక్కువనే. మరి ఆ ఫ్యామిలీని మొత్తం ఆదుకోవాలి. ₹1 కోటి వాళ్ళకి అందించాలి. నిన్న రాత్రి జరిగిన సంఘటన ఈశ్వరాచార్య అనేటువంటి ఒక సాధారణ కుటుంబం నుంచి ఎక్కడో దూరం నుంచి వచ్చి హైదరాబాద్లో జగదిగుట్టలో జీవనాధారం కోసం ట్యాక్సీ డ్రైవింగ్ చేసేటువంటి పిల్లవాడు. బీసీ రిజర్వేషన్ వస్తే ఆయన పోటీ చేసే అభ్యర్థి ఏం కాదు. వాళ్ళ అమ్మ ఇప్పుడు మహిళా క్యాండిడేట్ ఏం కాదు. భర్త చనిపోయి అప్పటి నుంచి సంకల పెట్టుకొని ఎదిగిన పిల్లగాడు ఎంత ఎమోషన్కి గురై ఉంటే ఈ పరిస్థితి చేయాల. ఈ ఎమోషన్ చాలామంది ఏమంటారంటే బీసీలకు ఎమోషన్స్ లేవు కాబట్టి ఊకుంటారని. మా ఎమోషన్ ఎక్కడో ఒకసారి ఇట్లా కనపడతారు దరిద్రులారా మిమ్మల్ని చెప్తాను. కామారెడ్డి డిక్లరేషన్ మాకు శిరోధార్యమని మాయ మాటలు చెప్పి, దొంగ హామీలు ఇచ్చి, దొంగ జీవోలు ఇచ్చి, దొంగ ఆర్డినెన్స్ తెచ్చి
దొంగ చట్టాలు తెచ్చి మోసం చేసిన ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కార్ ఈ విధంగా మా యువకుడు ఈశ్వరాచారి ఆ కారణానికి ఒడిగట్టేందుకు సిద్ధమైంది. ఎందుకైండు? ఈ మోసాన్ని సహించలేక గతంలో 34% రిజర్వేషన్లు 23% తగ్గించి అప్పుడే అన్యాయం జరిగింది పగాలు పలిపిన కాంగ్రెస్ నాయకులు, మంత్రులు, సీఎం చివరికి 17% ఎన్నికలు జరుపుతూ ఈ రాష్ట్రంలో. అంటే ఏంది ఇంత దౌర్భాగ్యం, ఇంత అమానుషం? దీన్ని సహించలేకనే మా యువకుడు, మా సోదరుడు ఈ విధంగా ఒడిగట్టిండు. దానికి చాలా చింతిస్తున్నాం, బాధపడుతున్నాం. ఇప్పుడు 12 గంటలు దాటిపోయింది, ఇంతవరకు అధికారి ఒక్క రాలే, ఒక్క ఎంపీ రాలే, ఒక మినిస్టర్ రాలే, ఒక ఎమ్మెల్యే అధికార పార్టీ నుంచి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్ ఈ ఎన్నికలు ఆఫ్ చేసి, జీవో 46 రద్దు చేసి ఎన్నికలు ఆఫ్ చేసి 42% రిజర్వేషన్ కల్పించాలని నేను డిమాండ్ చేస్తూ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు 3 పార్టీలు కలిసి కూడా బీసీలను నిట్టనిలుగా ముంచినాయి. 42% రిజర్వేషన్ కల్పిస్తామని ఆశలు కల్పించి చెల్లని జీవోలు ఇచ్చి బీసీలను నిట్టనిలుగా ముంచినటువంటి పార్టీలు ఈరోజు రాష్ట్రంలో ఏలుతూ ఉన్నాయి. వాళ్ళు ఇంత సంఘటన జరిగినా నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా ఇక్కడ వచ్చేసి ఏం జరిగిందో అనే విషయాన్ని తెలుసుకోలేకపోవడం చాలా బాధాకరమైన విషయం. మరి బీసీలు ఈ సంఘటన పట్ల ఉద్యమించాల్సిన అవసరం ఉంది. మరి బీజేపీ పార్టీ కూడా పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్నాయి. తక్షణమే 9th షెడ్యూల్లో పెట్టడానికి వాళ్ళు పార్లమెంట్లో ఈ బిల్లుని ప్రవేశపెట్టాలని చెప్పి కోరుతున్నాం. మరి మీరు బీసీలు బలిదానాలను చేసుకుంటే తప్ప మీరు 9th షెడ్యూల్లో పెట్టరా అనేటువంటి విషయాన్ని ఇటు బీజేపీని కూడా ప్రశ్నించడం జరుగుతుంది. బీఆర్ఎస్ కూడా ఈ ఇష్యూ పైన ఎలాంటి ఉద్యమాలు చేపట్టడం లేదు. గతంలో కూడా మేము విమర్శించినాం. సో ఇప్పుడు మొట్టమొదటి మేము చెప్పేది అంటే ఈ 3 పార్టీలు కూడా ఈ సంఘటనకు బాధ్యత వహిస్తున్నాయి. సో మరి తక్షణమే వాళ్ళు ఇమీడియట్గా 9th షెడ్యూల్లో పెట్టడానికి పార్లమెంట్లో వాళ్ళు చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఢిల్లీకి వెళ్ళమని మొదటి నుంచి చెప్తున్నాం. ఇప్పటి వరకు కూడా పనిచేస్తలే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.